ఇప్పుడు ఇది విషయాలు మనకు క్షుప్తంగా ఉన్నటువంటి పేపర్లు, అన్ని పేపర్లలో ఉన్నటువంటివి. అయితే ఒక్కొక్క పేపర్లో చూసుకున్నట్టయితే సింపుల్గా ఇక్కడ మనకు ఒక విషయం ఈనాడు పేపర్లో వచ్చింది. ఆర్కీవ్స్లో దొంగలు పడ్డారు. ఆర్కీవ్స్ అంటే ఏంది? ఆర్కైవ్స్. ఇది ఆర్కైవ్స్ అంటే ఏంది అని అంటే అది ఒక పురాతన పేపర్లు, అంటే కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి పేపర్లను భద్రపరిచే గది. ఇది భూదస్తావేదులు భద్రపరిచే గది. అంటే ఆర్కియాలజిస్ట్లో ఇది ఒక భాగం అన్నమాట. ఆర్కియాలజిస్ట్ అంటే ఏంది? మనకు పూర్వ వైభవాలు, పూర్వము ఏవేవైతున్నాయో ప్రతి భూమి యొక్క సారూప్యము, భూమి యొక్క కొలతలు, భూమికి సంబంధించినటువంటి పేపర్స్, ఎవరి భూమి ఎవరి దగ్గర ఉంది అనేది, ఎవరెవరు పరిపాలించారు, మొత్తం టోటల్గా రాజ్యం సంబంధించినటువంటి విషయాలు మొత్తము, భూములకు సంబంధించిన విషయాలు మొత్తము భద్రపరిచేటువంటి గది అన్నమాట. ఇది భూములు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ఆర్కియాలజీకి సంబంధించినటువంటివి మనకు దస్తావేజులు అంటారు. దాన్ని భూదస్తావేజులు అనుకోండి వెనకటికి. అదంతా ఆర్కీవ్స్ అనేది ఒక సంస్థ, ఆర్కీవ్ సంస్థ లోపల దాచిపెడతారు. అది అంటే ఒక దగ్గర భద్రపరిచే గది అన్నమాట. అది దాని లోపల ఎప్పటి నుంచి ఉన్నటువంటి బహుమని సుల్తానులు, అంటే 1282వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఎంత మనకు సంవత్సరాలు? 2022 అంత కదా. 1200వ సంవత్సరం అంటే దగ్గర దగ్గర నీకు 1000 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పేపర్లు అనమాట ఇవి. 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పేపర్లు, భూ దస్తావేజులు, అవి భద్రపరిచే గది. దాంట్లో దొంగలు పడ్డరు అని చెప్పేసి ఒక పేపర్లు వచ్చినటువంటి వార్త. ఈ వార్త సారాంశం ఏంటి అంటే ఒకసారి చూద్దాము. కబ్జా మూటాలకు సహకరించిన కొందరు ఉద్యోగస్తులు వారి సాయంతో దస్తాల మధ్యకు నకిలీ పత్రాలు, సహా చట్టం దరఖాస్తుతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న అక్రమదారులు ఈనాడు ఈటీవీ పరిశోధనలో వెల్లడి అని చెప్పేసి ఉన్నది ఇక్కడ. అయితే వందల సంవత్సరాల నాటి భూదస్త్రం కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబరు నకిలీదో కాదో నిర్ధారించుకోవాలన్నా అక్కడ సమాచారం సరి పోల్చుకోవాల్సిందే. ఎందుకంటే దేశంలో రెండో అత్యంత పురాతనమైన బహుమని సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్తరాలతో కూడిన సుబేదారి పాయగా భూ వివరాల వరకు 4.30 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. అదే తెలంగాణ స్టేట్ ఆర్కీవ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయం. అదే నీకు ఇవన్నీ భూదస్త్రాలు దాచిపెట్టినటువంటి ఆ పరిశోధనాలయం. ఎవరికైనా ఆయా కాలాల్లోని దస్త్రాలకు నకిలీవి సృష్టించి భూములు కాజేసే ప్రయత్నం చేసే పక్షం లోపల సంబంధిత రెవెన్యూ విభాగాలు లేదా న్యాయస్థానాలు అవి ఆన్లైన్లో అసలైనవో కావో తేల్చాలంటూ ఆర్కైవ్స్ విభాగానికి లేఖ రాస్తారు. అంతటి కీలకమైన విభాగం కొన్నాళ్ళుగా అరాచకాలకు ఆలవాలంగా మారింది. అక్కడ సిబ్బందితో కొందరు భూ కబ్జాదారులతో కుమ్ముక్కై విలువైన పత్రాలను దారి మళ్లిస్తున్నారు. వాటి స్థానంలో నకిలీ పత్రాలు చేర్చి అవే నిజమైనదిగా రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారు. విలువైన భూములు కబ్జాదారులు పరమయ్యేందుకు న్యాయ వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ అంశాలపై ఈనాడు ఈటీవీ చేసిన పరిశోధనలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినాయంట. అది చూద్దాం ఒకసారి. ఈ విషయాలు ఏంటి అని అంటే ఇక్కడ పర్షియన్ కాలం అంటే ఒక 800-900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి, అంటే 8-9 శతాబ్దాల పూర్వం ఏ భూమి ఎవరికి ఉంది, ఏ భూమి ఏంది అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు మన హైదరాబాదు చుట్టుపక్కల నవాబులు పాలించినటువంటి భూములు చాలా అధిక విలువలకు వస్తున్నాయి. దాని అధిక ధరలు, విలువలు పెరిగిపోయినాయి.
మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు. ఉదాహరణకు షేర్లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూరు, తర్వాత హైటెక్ సిటీ ప్రాంతము, చుట్టుపక్కల ఏమున్నా మన హైదరాబాదుకు సరౌండింగ్లో ఉన్నటువంటి భూములు ఒకప్పుడు రాజులు, తర్వాత జమీందారులు, దాని తర్వాత ఈ ముస్లిమ్స్కు సంబంధించినటువంటి వారు, బహమనీ సుల్తానులు, దాని తర్వాత షాజహాను, ఫిరోజ్ ఖా కాలం, బహమనీ సుల్తాన్లు, తర్వాత ఫిరోజ్ షా కాలం ఫర్మానాలు. అంటే అప్పట్లో భూములు ఇంత విలువ లేవు కాబట్టి ఎవరెవరు కబ్జాలో ఉన్నాయి, ఎవరెవరు చేతిలో ఉన్నాయని, ఎవరెవరు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు అంటే ఎవరెవరు దాన్ని దున్నిండ్రు అనే విషయం లోపల అక్కడ భద్రపరిచేటువంటి గది లోపల. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా రంగారెడ్డి జిల్లా అనుకోండి, రంగారెడ్డి జిల్లా అన్ని గోల్కొండ కోట, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నాయి కాబట్టి అవి ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి, అది ఎవరివి, వారసత్వం ఎవరిది అనే విషయంలో ఏదన్నా కోర్టుకు పనిపడ్డప్పుడు, కోర్టులో కేసు వేసుకున్నప్పుడు, నాది నీది అని కోర్టులో కేసు వేసుకుంటున్నప్పుడు అక్కడ పాత ఇగో మా రాజ్యం మా 1500వ శతాబ్దం వల్ల మా వాళ్ళది భూమి అని చెప్పేసి తెలుసుకోనికే కోర్టు వాళ్ళు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తారు అనమాట, ఈ కరెక్టేనా కాదా అని చెప్పడానికి. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు చీటింగ్లో పాల్పడి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీదనే ఇది కరెక్టే అని చెప్పేసి రాసి ఇవ్వడం, ఇట్లా జరుగుతుందన్నమాట ఈ యొక్క వ్యవహారం. ఇది అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈనాడు టీవీ, ఈ టీవీకి సంబంధించినటువంటి వాళ్ళు వెలుగు తీసిర్రు. ఇది ఒకసారి మళ్ళీ బయటకు వస్తున్నాయి. కొంతమందికి తెలిసినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది బహిర్గతం జరగడం జరిగింది. వాస్తవంగా ఎవరెవరు ఏ కాలంలో మనం అంతా ఏం చేస్తాము, 1954, 1953 నుంచి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భూములు ఎవరెవరివి అని చెప్పేసి మనము వెతుకుతాం. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉందంట. మరి అంతకంటే ముందు భూమి ఎవరిది అనేది అంటే కాంది సీకులు అనుకోండి, బహమనీ సుల్తాన్లు అనుకోండి, రాజులు అనుకోండి, ఇక్కడ ముస్లిమ్స్కు సంబంధించినటువంటి రాజులు, వాళ్ళకు జబీదారులు, జాగీర్దారులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అప్పటివి అనమాట ఇది. అయితే భూ కబ్జాలకు పాతబస్తీలోని కొన్ని మూటాలు దండంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి తదితర కీలక ప్రాంతాల్లోని పడావు భూములకు గుర్తిస్తున్న భూ కబ్జాదారులు వాటికి నకిలీ పత్రాలను సృష్టించే బాధ్యతను పాతబస్తీలో 6 తేళ్ల మూటాకు అప్పగిస్తున్నారు. ఈ మూట 6-7 శతాబ్దాల క్రితం నాటి తేదీలతో దస్త్రాలను రూపొందిస్తున్నారు. అలాంటి మూటాకు నేతృత్వం వహిస్తున్న ఓ కబ్జాదారు వివిధ భూములకు సంబంధించిన 73 న్యాయ వివాదాలకు సృష్టించడం గమనార్హం. అంటే ఒక్కడే 73 న్యాయ వివాదాలు సృష్టిస్తారట. ఇప్పుడు స్వతంత్రం రాకముందు ఎవరెవరైతే ఏ కబ్జాలలో ఉన్నారో ఎవరికి తెలియదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు 60-70 సంవత్సరాల నుంచి ఎవరు వీటిని దున్నుతున్నారో ఆ దున్నంగా అప్పుడు శిస్తులు కట్టేవాళ్ళు, పన్ను కట్టేవాళ్ళు. పన్ను కట్టకుండా మిగిలినటువంటి భూములు ఏవైతున్నాయో పడావు భూములు అంటాం మనం. ఆ పడావు భూములలో అవి గవర్నమెంట్ కిందకి చెందుతాయి. పడావు అంటే వ్యవసాయం చేయనటువంటి భూములను పడవ కింద పెట్టేసి అవి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. అవి గవర్నమెంట్కు సంబంధించినటువంటి ల్యాండ్స్. అలాంటి ల్యాండ్స్ మీద ప్రైవేటు వాళ్ళు కబ్జాలు చేయడం జరిగింది. ప్రైవేటు వాళ్ళు కబ్జాలు చేసి ఆ కబ్జాకు సంబంధించినటువంటి పేపర్లను సృష్టిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి కాదు, ఇది మా తాతకు సంబంధించింది, మా తాతలు ముత్తాతలు ఇక్కడ వ్యవసాయం చేసిర్రు అని సృష్టించుకోనికే ఇక్కడ ఈ పేపర్స్ ఇక్కడి నుంచి తెస్తురట. ఇది విషయం. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం 13వ పేజీ లోపల. చూడండి, ఇక్కడ హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.5 శతాబ్దాల క్రితం భూములకు పెద్దగా గిరాకీ లేదు, కానీ విలువ కానీ ఉండేది కాదు. రాళ్ళు రప్పలతో సాగుకు అనుకూలంగా లేకపోవడంతో పొడవుగా మిగిలిపోయేవి. హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగి ఈ క్రమంలో వాటిపై కన్నేసి మూటలు తయారయ్యాయి. వాటిని సొంతం చేసుకునేందుకు 3 దశల్లో పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నారట. ఓకే, 105 ఆఫ్ మంచిరేవుల ఫైల్ నెంబర్. ఇప్పుడు కేసులు వేసుకుంటున్నాం అన్నమాట. దాని మీద చూద్దాం ఒకసారి.
105 మంచిర్యాల ఫైల్ లోపల సాధారణంగా ఏదైనా భూమికి సంబంధించిన అడంగల్ పహాని లేదా సేట్వార్ లేదా ఇతర రికార్డుల కోసం సహా చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే సర్వే నెంబరు లేదా పట్టాదారు వివరాల్లోకి అంశాలను పొందుపరచాలి. అలాంటి వివరాలు ఏవి లేకుండానే కొన్నాళ్ల క్రితం ఆర్కీవ్స్ విభాగానికి 4 శతాబ్ద దరఖాస్తులు వచ్చాయి. నిజాం ఈ అతియార్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఫైల్స్ లోని 105 ఆఫ్ మంచిర్యాల విలేజ్ గండిపేట మండలం జడ్జిమెంట్ 187/1957 ఫైల్ నెంబర్కు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని నాటి సారాంశం. సాధారణంగా పాతకాలం నాటి దస్త్రాలు వెతికి తీయడానికి అక్కడ సిబ్బంది కొంత సమయం తీసుకుంటారు. కొన్నింటికైతే నెలలు గడిచిపోతాయి. కానీ ఈ కేసులో రికార్డు అసిస్టెంట్ ఆర్కీవ్స్ ఇద్దరు కలిపి దరఖాస్తుదారులకు అదే రోజు సమాచారం అందజేయడం విస్తుగొల్పే విషయం. ఆర్కీవ్ అంటే మనకి సమాచార హక్కు చట్టం కింద ఎప్పుడైతే మనము అప్లికేషన్ పెట్టుకుంటామో దానికి సంబంధించినటువంటి వివరాలను కొంత టైం తీసుకొని ఆ యొక్క సమాచారాన్ని అనుగుణంగా టైం తీసుకొని ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఈ అప్లికేషన్ పెట్టినరో అప్పుడు అదే రోజు అప్లికేషన్ పెట్టిన రోజే ఆ విలువైనటువంటి సమాచారం ఇచ్చిరట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అలా విభాగం పొంది వివరాలతో కొందరు భూమిని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై నార్సింగి ఠాణాలో 2018 లోపల కేసు నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు వివరాలు ఇవ్వాలంటూ 2019 లోపల ఆగస్టున 26న ఆర్కీవ్స్ విభాగం డైరెక్టర్కు లేఖ రాయగా నెల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేశారు. సైబరాబాద్ అప్పటి కమిషనర్ విసి సజ్జనార్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి స్వయంగా లేఖ రాయడంతో చివరికి 2021 ఫిబ్రవరి 8న డైరెక్టర్ జరీనా ఫర్విన్ సమాధానం పంపించారు. అసలు ఫైల్ నెంబర్ 105 ఆఫ్ మంచిర్యాల పేరుతో తమ కార్యాలయంలో ఎలాంటి వివరాలు లేవని స్పష్టం చేశారు. సుమారు 76 ఎకరాల కోసం తప్పుడు పత్రాలు సృష్టించేందుకు ప్రయత్నించిన మూటాలు ఈ దందా వెనుక ఉన్నట్లు పోలీసు దర్యాప్తు వెల్లడైంది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 3,500 కోట్ల మేర ఉండటాన్ని బట్టి భూ కబ్జాదారులు వాటి సొంతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే, అయితే ఇక్కడ ఏ విధంగా ఏం చేస్తారనేది ఒకసారి చూద్దాం. తొలుత పురాతన భూములను మూటా సభ్యులు గుర్తిస్తారు. పూర్వకాలం నాటి నిజాం ఓ వ్యక్తికి ఇనాంగా ఇచ్చారంటూ ముంతఖాబ్ లేదా ఫర్మానాలను సృష్టించారు. ఆ వ్యక్తి పేరిట ఓ కుటుంబం వృక్షాన్ని రూపొందిస్తారు. వారసులుగా కొందరిని తెరపైకి తెస్తారు. వారి పేరుతో 5-6 శతాబ్దాల క్రితం నాటి తేదీలలో నకిలీ దస్తాన్ని సృష్టిస్తారు. పాత తేదీలతో దస్తాలు తయారు చేసే మూట పాత బస్తీ కేంద్రంగా ఉన్నట్టు దర్యాప్తు క్రమంలో వివరణ అయింది. అంటే మనకు ఒక 500 సంవత్సరాల క్రితం పేపర్ కావాలంటే కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అంత ఆరిదెలిపోయారు అనమాట ఈ మూటా సభ్యులు. ఓకే, రెండవ దశ నకిలీ దస్తాలు సృష్టించిన అనంతరం మూటా సభ్యులు అంటే ఫస్ట్ భాగం లోపల ఏం చేస్తారంటే ఎప్పుడో పడవబడ్డ భూమికి 500 సంవత్సరాల క్రితము మా తాతలు ముత్తాతలు ఇది మాకు ఫర్మానా అంటే రాసి ఇచ్చిండ్రు అని చెప్పి ఒక పేపర్ సృష్టించేసి ఆ పేపర్ నుంచి ఒక వంశవృక్షాన్ని తయారు చేసి వానికి ఇంతమంది కొడుకులు అని చెప్పేసి తయారు చేసి వంశవృక్షం తయారు చేసి వీళ్ళ పేరు మీదకి యొక్క ల్యాండ్స్ పోయినాయి అని చెప్పేసి పాత తేదీలలో దస్తాలు సృష్టించేసి మొదలు పెడతారు అనమాట. అప్పటి నుంచి రెండవ దశ నకిలీ దస్తాలు సృష్టించిన అనంతరం మూటా సభ్యులు ఆర్కీవ్స్ విభాగంలోని ఇంటి దొంగలను సంప్రదించి వాటిని దొంగచాటుగా అక్కడ దస్తాల మధ్యలోకి చేరుస్తారు. తర్వాత పాతకాలం నాటి భూ దస్తావేజులు కావాలంటూ సహాయ చట్టం అంటే ఇన్ఫర్మేషన్ ఇది ఉంటుంది కదా, దాని మీద చట్టం కింద దరఖాస్తు చేస్తారు. ఓకే, అప్పటికే వారితో కుమ్మక్కైన ఇంటి దొంగలు ఆర్కీవ్స్ విభాగం ఇచ్చినట్లుగా పేర్కొంటూ అదే దస్త్రంపై రాజముద్ర వేసి సంబంధిత దస్తావేజులను మూటాకు అందజేస్తారు. ఈ వివరాలు నిజమైన నమ్మించేందుకు ఆ మూఠాలు మరికొన్ని ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. ఇది అదే దస్త్రం కోసం 5-6 పేర్లతో దరఖాస్తు చేసి తీసుకుంటున్నాయి. ఈ అందరి వద్ద ఒకే దస్త్రం ఉండడంతో నికాస్ అయిందేనని నమ్మకంతో తప్పనిసరి పరిస్థితిలో కల్పిస్తాయి. అంటే చూడండి, ఇక్కడ దాంట్లో ముందే పెట్టేస్తారు ఆ పేపర్లు. మనం ఏదైతే దొంగతనం చేయాలో ఆ దొంగతనానికి సంబంధించిన పేపర్లను సృష్టించేసి ఆ యొక్క దస్తాలలో పెడతారు. తెచ్చి మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారనే అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మాకు ఈ యొక్క దస్తావేజులు కావాలి అని చెప్పేసి వీళ్ళే అప్లికేషన్ పెడతారు 5-6 మందితోటి.
500 మందితో పెట్టించే వేరే వేరే డేట్లల్లో అందరు కూడా ఏం చేస్తారు, అదే దస్త్రాలు ఇస్తారు కాబట్టి అందరి దగ్గర అయ్యే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దానిని ప్రశ్నించడానికి వీల్లేదు. ఒక వీడికి ఇచ్చిన అదే ఉంది, అంతా అదే ఉంది అని చెప్పేసి ఎంత టెక్నాలజీ ధమాకు వాడతారు చూడండి అక్కడ, అది పరిస్థితి. అయితే అలా తమ చేతికి వచ్చిన దస్తంతో మూటాలకు సంబంధించిన భూమిని స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి. వాస్తవ హక్కుదారు ఎవరైనా అభ్యంతరం చేసే పక్షం లోపల న్యాయస్థానంలో వాద్యాలు దాఖలు చేస్తూ వారికి చిక్కులు సృష్టిస్తున్నాయి. కోర్టుల్లో వాద్యాలు ఏళ్ల తరబడి నడుస్తుండడంతో వాటి చుట్టూ తిరిగి ఓపిక లేక బాధితులు భూమిలో మూటా వారు అడిగినంత ఇచ్చి సమస్య నుంచి బయటపడేస్తున్నారు. కొందరు బలహీనులు వారి బెదిరింపులో తాళలేక ఆస్తి మొత్తాన్ని వదిలేసి వెళ్ళిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ పోలీసు అధికారులు చెబుతున్న పరిస్థితికి నిదర్శనం. ఇట్లా ఇది చేసిరట. అంటే చూడండి ఎంత గొప్పగా స్కెచ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఇది ఓకే. అయితే ఏళ్లుగా ఆమెకు అనుసంధానంలో ఉందంటే ఆర్కియాలజీ విభాగం అనేది. ఇక్కడ చూడండి దస్త్రాలతో కూడినటువంటి విభాగం. ఆర్కీవ్స్ విభాగంలో గతంలో డైరెక్టర్గా IASలు ఉండేవారు. ఆ హోదాను నాన్ క్యాడర్కు తగ్గిస్తూ కొన్నేళ్ల క్రితం ఉన్న విద్యాశాఖ జీవో 95 జారీ చేసింది. అంతకు ముందు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న జరీనా ఫర్విన్ ఆ జీవో ప్రకారమే 2007లో ఆర్కిటివ్ విభాగం డైరెక్టర్గా నియమితులయ్యారు. మధ్యలో 2 ఏళ్ల పాటు కిస్మత్ కుమార్ పనిచేసిన ఆ తర్వాత ఆమె కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఆర్కీవ్స్ శాఖకు ఆమె సారథ్యం వహించారు. 10 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్ నియమించకపోగా ఏటా జరీనా ఫర్విన్ సర్వీస్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అవుతున్న గమనార్హం. రాజధానిలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీ నేత సిఫార్సుతోనే ఆమెను కొనసాగిస్తున్న వాదన వినిపిస్తున్నాయి. విశ్రాంతి ఉద్యోగులు సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసం పలకడంతో గత మార్చి 29న ఆమె ఉద్యోగం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా విధులకు హాజరవుతుండడంతో ఆర్కీవ్స్ శాఖ ఉద్యోగులు ఆందోళన నిర్వహించి ఆమె పేరుతో ఉన్న బోర్డును తొలగించడం సంచలనం కలిగించింది. అంటే చూడండి 2007 లోపల ఏర్పడినటువంటి ఆమె, అంటే 2007 అంటే దాదాపు 20 సంవత్సరాలు నుంచి ఒక ఆమె నడుస్తుందంట. అయితే ఆమె 10 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ అయింది. ఆమెనే మళ్ళీ పొడిగించుకుంటూ ఆమెనే చేస్తున్నారంట. ఆమె రాజ్యం అయిపోయింది. అయితే ఆర్కీవ్స్ విభాగం ఒకవైపు ఇరాన్కు చెందిన నూర్ మైక్రో ఫిలిమ్స్ కంపెనీ, మరోవైపు బక్స్బోర్డ్ ఉద్యోగులు పురాతన రికార్డుల నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ చేస్తుండడం ప్రస్తుతం ఇక్కడ వివాదం రాజేస్తుంది. నూర్ మైక్రో ఫిలిమ్స్ ప్రతినిధులు ఆర్కీవ్స్ విభాగంలో పర్షియన్ డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసేందుకు అనుమతి పొందారు. అయితే గత ఏడాది నవంబర్లోని కాలపరిమితి ముగిసిన ఇప్పటి స్కానింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాల పరిమితులు ముగిసిన తర్వాత శాఖాపరంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ తంతు కొనసాగిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది జరిగిన విషయం. అయితే ఒకప్పుడు 1200 సంవత్సరాల క్రితము భాష వేరు, పర్షియన్ భాష ఉంది, తర్వాత ఉర్దూ భాష ఉంది, రకరకాల భాషలు ఉన్నాయి అక్కడ. ఆ భాషలను స్కానింగ్ చేసి ఇప్పుడున్నటువంటి దాంట్లోకి తర్జుమా చేయడానికి ఇరాన్కు చెందిన నూర్ మైక్రో ఫిలిం కంపెనీ అనేది ఒకటి, తర్వాత బక్స్బోర్డ్ ఉద్యోగులు పురాతన రికార్డులను దీనిలో మన తర్జుమాలు చేయడానికి నియమించుకున్నారట. ఇక్కడ ఇది జరిగింది, అప్పటి నుంచి జరుగుతుంది అనమాట స్కానింగ్ లో. అది అయితే వాళ్ళ యొక్క ఏదైతే స్కానింగ్ చేసే టైం అయిపోయిందంటే, అయిపోయినా కూడా వాళ్ళు అట్లనే ఉంటున్నారట. అదే విషయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు బయటపడ్డాయి. డిజిటలైజేషన్ చేసి అనుమతి పొందారు. అయితే గత ఏడాది నవంబర్లోనే కాలం పరిమితి ముగిసిన ఇప్పుడు స్కానింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాలం పరిమితిని ముగిసిన తర్వాత శాఖాపరంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ తంతు కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న బక్స్బోర్డ్ భూములను రికార్డులను అక్కడ ఉద్యోగులు స్కాన్ చేస్తున్నారు. వాస్తవంగా స్కానింగ్ కు అనుమతి కోరుతూ వక్ఫ్ కార్యాలయం గత ఫిబ్రవరిన 19 ఆర్కీవ్స్ విభాగం డైరెక్టర్ జరీనా ఫర్విన్ కు లేఖ వచ్చింది. పాతకాలం వాటి పత్రాలను గంపగుత్తగా స్కానింగ్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. పురాతన పత్రాలు కావడంతో జాగ్రత్తగా నిపుణుల సమక్షంలో స్కానింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా డైరెక్టర్ డిజిటలైజేషన్ కు అనుమతి ఇచ్చారు అక్కడ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతోటే స్కానింగ్ చేపిస్తుందంట ఆమె ఫర్విన్. ఇది విషయం. అయితే ఇంత జరుగుతున్నా కూడా మనకి ఇప్పుడు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ మారుతుంది. మరి పోయిన సంవత్సరము మన తెలంగాణ ఏర్పడిన తర్వాత పోయిన దశాబ్దం పాటు మన కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల
మరి ఎందుకు ఆమెనే కొనసాగించారు, ఎందుకు వీటిపైన దృష్టి పెట్టలేదు అనేది కూడా ఒక చర్యకు దారితీస్తుంది. అది దసరా డిజిటలైజేషన్ కోసం నూర్ మైక్రోఫిలిమ్స్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు గత ఏడాది నవంబర్లో ముగిసింది. కొనసాగించాలా వద్దని అప్పుడు డైరెక్ట్ జరిమానా ఫరం ఎందుకు అలా అనుమతించారో తెలియడం లేదు. అనుమతికి సంబంధించిన ఆధారాలు ఏవి కార్యాలయాలలో లేవు. భూ దస్తావేజుల పరిశీలన కోసం వక్ఫ్ బోర్డు సిఇఓ నుంచి లేఖలు వచ్చినా ప్రభుత్వ అనుమతి మంజూరు చేయలేదు. అలా పరిశీలన జరుగుతుంది. అయినా పరిశీలన జరుగుతుంది. ఆ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పేసి ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి టీజీ ఆర్కైవ్స్ విభాగ డిప్యూటీ డైరెక్టర్ గా చేరిందంట ఆయన. చూడాలి మరి ఇప్పుడు ఇది. అయితే ఇక్కడ ఒక 10,000 కోట్ల విలువైనటువంటి భూమిని మన ఒక సినిమా నిర్మాత చేజిక్కించుకోవడం అని చెప్పేసి ఎసరు పెట్టిండంట ఆయన. చూడండి, టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ మరికొందరితో కలిసి శివాలయంలోని విలువైన భూములను విలువైన భూములు కన్నేసారట. రాయదుర్గం సర్వే నెంబరు 46 లోపల 83 ఎకరాలతో పాటు ఆచారం లోపల 10 ఎకరాల భూములను సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నారు. ముందుగా నకిలీ వారసులను తెరపైకి తెచ్చి వారి పేరిట 7 శతాబ్దాల నాటి నకిలీ దస్తాలను సృష్టించారు. ఆర్కీవ్స్ విభాగంలో కొందరు ఇంటి దొంగల్ని మచ్చక చేసుకుని వాటి దొంగచాటుగా ఆర్కీవ్ విభాగం రికార్డులకు ఎక్కి చేర్చారు. అనంతరం ఆ భూముల వివరాలు ఇవ్వాలంటూ సహాయ చట్టం అన్ని ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కింద దరఖాస్తు చేసుకున్నారట. అడిగిన తడవుగా ఆర్కీవ్స్ విభాగము అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ సదరు భూమి నకిలీది వారసుదేనంటూ సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా శివరామకృష్ణ బృందాలను హైకోర్టులో కేసు వేసి గెలిచింది. అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఆ భూములు ప్రభుత్వమేనంటూ తీర్పు రావడంతో సుమారు 10,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి దక్కిన విషయం రచ్చకెక్కిన తర్వాత గత ఏడాది ఆగస్టు లోపల ఆర్కైవ్స్ విభాగం లోపల డైరెక్టర్ ఆఫ్ ఓయూ ఠానాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్ పోలీసులు అక్టోబర్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, దొంగలు అంటే నకిలీ పత్రాలను సృష్టించింది అక్కడ పెట్టి, అంటే ఒరిజినల్ ఉంటాయి అక్కడ, కానీ వీళ్ళు పెట్టినవి నకిలీ పత్రాలు పెట్టి దాని నుంచి తీసుకుంటారు అనమాట. అంత మాయా మంత్రాలు తోటి చేస్తున్నటువంటి మనం విఠలాచార్య సినిమాలో చూస్తాం, మనం లేని సృష్టిస్తాం కదా, ఇప్పుడు అక్కడ చేస్తున్నటువంటి విషయం అనమాట. ఇది దొంగలు బడ్డర్ అని చెప్పేసి మనము చూస్తాం దీంట్లో. ఇది ఈ విషయము. ఈనాడులో వచ్చినటువంటి విషయం అనమాట. ఇది చూసినట్టయితే ఈ విధంగా ఉంది ఇది. ఓకే, ఇక్కడ మనం ఇంకో విషయం చూద్దాము. భూములకు సంబంధించినటువంటి విషయము. నిన్న గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ధరణిని తీసేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్న భూముల వివరాలను తెలంగాణ ప్రభుత్వం తర్వాత దాని ధరణిగా మార్చింది. ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేస్తూ మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని భూభారతిగా నిర్ణయించి దాంట్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ కొత్త రెవెన్యూ చట్టం లోపల మరి ఏమేమి కొత్తవి అప్డేట్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. పెద్ద పేపర్లో ఉన్నటువంటి విషయం అది. 15 ఆగస్టు నాటికి, అంటే 15 ఆగస్టు వరకు దాన్ని క్లియరెన్స్ చేస్తారట, భూ సమస్య పరిష్కారం చేస్తారట. దానికి వివరాలు 10వ పేజీలో ఇచ్చారట. చూద్దాం ఒకసారి మనకు. 15 ఆగస్టు నాటికి భూములన్నీ భూ సమస్యల పరిష్కారం. తర్వాత దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, మంత్రులు వ్యాఖ్యలు. అంటే నిన్న రెవెన్యూ సదస్సు జరిగింది. మొన్న 2వ తారీఖు నాడు భూభారతిని అధికారుల లాంఛనాలతో ఓపెన్ చేయడం జరిగింది ఆ యొక్క చట్టాన్ని. దాని తర్వాత నిన్న అక్కడ ఏంటి దీని విషయమై చర్చలు జరిగినాయి. సదస్సులు, ఈ యొక్క సదస్సులల్లో మనకు మంత్రులు, రెవెన్యూ అధికారులు పాల్గొని వివరణ చేశారనమాట. దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సు లోపల మంత్రుల వ్యాఖ్యలు. స్వతంత్ర దినోత్సవం అయిన 15 ఆగస్టు నాటికి రాష్ట్రంలోని రైతులకు ధరణి పోర్టల్ నుంచి విముక్తి కల్పిస్తామని
ఓకే, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ తేదీ నాటికి భూభారతి చట్టం ద్వారా అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగు 3 గ్రామంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. ములుగుమాడులో భూముల రీసర్వే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని 413 గ్రామాలకు నక్షా కూడా లేదన్నారు. ములుగుమూడు తరహాలోనే నక్షాలు లేని 5 గ్రామాలను ఎంపిక చేసి భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దేశంలోని 5 ప్రముఖ సంస్థలకు ఈ బాధ్యత అప్పగించామని వెల్లడించారు. 2 విధానాల డ్రోన్లు మరియు క్షేత్రస్థాయి సర్వే ద్వారా రీసర్వే పూర్తి చేసి ప్రతి గ్రామానికి నక్షాను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి రైతు భూమి కొలతలు వేసి హద్దులు నిర్ణయిస్తామన్నారు. రాబోయే 35 రోజుల్లో లైసెన్స్డ్ సర్వేయర్లు ఆయా గ్రామాలలో సర్వే చేస్తారని తెలిపారు. 3-4 రోజుల్లో రాష్ట్రం లోపల 3556 మంది రెవెన్యూ అధికారులు నియమిస్తామని చెప్పారు. దేశంలోని ఆదర్శంగా భూభారతి చట్టం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన భూ చట్టాలు రైతులకు మేలు చేస్తే భారత సర్కారు తెచ్చిన ధరణి చట్టం ఎండా ముంచిందని దుయ్యబట్టారు. 1950 నుంచి 1973లో కాంగ్రెస్ చేసిన భూ సంస్కరణల చట్టంలో రైతులకు భూములపై హక్కులు లభించాయన్నారు. భారత సర్కారు తెచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసిందని విమర్శించారు. భూ సంస్కరణల చట్టంలో భాగంగా 26 లక్షల ఎకరాలను నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచితే భారత వాటిని ధరణిలోకి పోర్టల్లో చేర్చిందని వెల్లడించారు. అసైన్డ్ భూములన్నింటినీ పైన విచారణ జరిపి అర్హులైన హక్కుదారులకు వాటిని అందిస్తామని స్పష్టం చేశారు. భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. వరి నాట్లకు ముందే రైతులకు భరోసా. తుమ్మల అంటే ఇది చేసిరట భూభారతి చట్టాన్ని. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి విషయం. ఒకసారి మనం వేరే పేపర్లో కూడా చూద్దాము. ఇక్కడ భూభారతి చట్టం పేదలకు చుట్టం, మా మనిషికి ఆధార్, భూమికి భూదార్. డిప్యూటీ సీఎం బట్టి. ఖమ్మం జిల్లా లోపల భూభారతి సదస్సు. ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యల పరిష్కారం, మంత్రి పొంగులేటి. వరి నాటకు ముందు రైతు భరోసా తుమ్మల. ఇది ఒకసారి చూద్దాం 2వ పేజీలో. అంటే ఇంకా కూడా క్లియరెన్స్ కాలేదంట మనకు. ఇంకా 15th నుంచి అవుతుందట. మరి ఇంకా కూడా ఏందో చూడాలి. మరి చూద్దాం పేపర్లో విషయము. భూభారతి చట్టం పేదల చుట్టం. 15 ఆగస్టు నాటికి 15th ఆగస్టు అంటే ఇంకా కూడా దగ్గర జూన్, జూలై, ఆగస్టు అంటే ఇంకా 2.5 నెలలు 3 నెలల దగ్గర వేచి చూడాలి. ఇప్పటికీ భూభారతి చట్టం అనేది భూభారతి ఇంతకుముందు ధరణి ఉంటుండే, మొబైల్ లోపల చెక్ చేసుకునే వాళ్ళు. ధరణి అనేది తీసేసిరు. ధరణి పనిచేయట్లేదు. ఈ మధ్యలో సరిగ్గా సర్వర్ బిజీగా వస్తుంది. దాంట్లో మరి తీసేసేటువంటి టైం కరోనా లోపల భూభారతి యాప్ కూడా ఇంకా లాంచ్ కాలేదు. భూభారతి యాప్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే 15th ఆగస్టు కానీ అంటారు. చూద్దాం. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు. 15th ఆగస్టు నాటికి భూములకు భద్రత, మనిషికి ఆరాదు భూ వ్యవస్థ. ఓకే, దేశానికి తలమానకంగా భూభారతి రెవెన్యూ చట్టాన్ని గత ప్రజాప్రభుత్వం రూపొందించిందని, పేదలకు చుట్టంగా ఈ చట్టం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమూడు గ్రామాల్లో భూభారతి సర్వేతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, CCLA నవీన్ మిట్టల్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్స్ రికార్డు కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఖమ్మం జిల్లా కలెక్టర్ మునిమిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ నక్షాలు లేకుండా మన రాష్ట్రంలో 413 గ్రామాల లోపల శతాబ్ద కాలంగా పాలన సాగుతుందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ప్రజల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారన్న భూభారతి చట్టం ద్వారా 413 గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించి ఇబ్బందులు లేకుండా చేయాలని పైలట్ ప్రాజెక్ట్ కింద 3 గ్రామాలు ఎంపిక చేసి చెప్పారు. 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను స్టడీ చేశాం. దానివల్ల కలిగిన ఇబ్బందులను తొలగించాలని 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల లోపల రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. పేదలకు చట్టంగా భూభారతి పనిచేస్తుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టి ప్రజల భూములకు భద్రత కల్పిస్తామన్నారు. డ్రోను, DGPS వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించి కొలతల్లో ఎటువంటి తేడా అయితే 15 ఆగస్టు వరకు భూములకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేస్తారట. మొత్తం డ్రోన్లతోటి అన్నిటితోటి మళ్ళా పకడ్బందీగా సర్వేలను చేసి మళ్ళీ సర్వే మ్యాప్లు తయారు చేస్తారట. పాస్ పుస్తకాల లోపల ఉన్న తప్పుల కారణంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. భూముల ధరలు పెరిగిపోవడంతో అన్నదమ్ములు, స్నేహితుల మధ్య కూడా గొడవలు జరిగి హత్యకు దారితీస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని అన్నారు. భూముల రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు, భూ యజమానుల నుంచి టోకెన్ అమౌంట్ సేకరించాలని మంత్రి సూచించారు. ఓకే, రైతులకు ఒకే సంవత్సరం లోపల 36,000 కోట్లు నేరుగా అందించామని తెలిపారు. నాట్లకు ముందే భరోసా పథకం. అయితే ఇంకొకటి 1950 సర్వే CCL కమిషన్ అగ్రిమెంటల్ భూముల సర్వే చివరగా 1950లో కొంతమేర జరిగిందని, అనంతరం చిన్న కుటుంబాలుగా ఏర్పడినప్పటికీ చాలా కాలం వరకు సర్వే జరగలేదని CCL కమిషన్ నవీన్ మిట్టల్ తెలిపారు. భూముల సర్వే నెంబర్లో 2 కోట్ల వరకు సబ్ డివిజన్లు ఉంటే 40 లక్షల వరకు మాత్రమే మ్యాప్ అందుబాటులో ఉన్నందున విలేజ్ మ్యాప్ లో 413 గ్రామాల్లో నూతనంగా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ములుగు 3 గ్రామం నుంచి సర్వే ప్రారంభించిన ప్రభుత్వం కమిషన్ తెలిపారు. ఈ సర్వేకి చాలా కీలకం. సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ జ్యోతి రెడ్డి బుద్ధప్రసాద్. ఓకే, ములుగు 3 గ్రామాల్లో చేపట్టే పైలట్ సర్వే కార్యక్రమం చాలా కీలకమైందని, ఇందులో వచ్చే ఫలితాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ జ్యోతి రెడ్డి బుద్ధప్రసాద్ చెప్పారు. ములుగు 3 గ్రామంలో కనీసం 4 నెలల పాటు ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యేతో పాటు రామదాస్ నాయక్ గారు పాల్గొనడం జరిగింది. అయితే ధరణిలో అనేక సమస్యలు వచ్చినాయట. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ధరణి చట్టం వల్ల అనేక భూ సమస్యలు వచ్చాయని, భూమి హక్కులు లేకపోయినా అదనంగా పాస్ పుస్తకాలు అందించిన చట్టాల వల్ల వచ్చిన భూ హక్కులను కాలరాస్తూ మరొకరి పేరు మీద భూములు బదలాయింపు చేయడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాస్తవంగానే అప్పుడు భూమి లేకున్నా సరే పాస్బుక్లు అయితే వచ్చినాయి. అది వాస్తవం. అది ఎవరు అన్నా కాకుండా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అసలు వాడ భూమే ఉండదు కానీ అక్కడ భూమి లేకున్నా సరే పాస్ పుస్తకం వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే అది రైతు భరోసా, రైతు బంధు గురించి ఇచ్చిరనమాట. అది ఆ భూ భారత్ చట్టం తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. భూభారత్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూమి అమ్మకాల కొనుగోలు వివరాలను అప్డేట్ చేస్తూ భూ రికార్డులను మాన్యువల్ గా రాసి పంచాయతీ కార్యాలయంలో అతికించడం జరుగుతుందని అన్నారు. భూ సంస్కరణ కారణంగా రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎకరాలు పేదవారికి అసైన్ చేస్తూ పంపిణీ చేశారని, ధరల్లో ఇట్టి భూములకు పార్ట్ బిలో పెట్టి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని, అర్హులైన వారికి భూభారత్ చట్టం ద్వారా పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మనిషికి ఆధార్ ఎలాగో భూమికి భూధార్ అలాగే ఉంటుందని చెప్పడము జరిగింది. ఇక్కడ మనకు చూడాలి మరి భూభారత్ చట్టం ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీ లోపల చెప్పినారు. ఇది ధరణి అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేదు, దేశంలోనే ఎక్కడ లేదు అని చెప్పిర్రు. అదే విషయం మళ్ళీ ఇప్పుడు పొంగులేటి గారు, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కూడా చెప్తుర్రు ఏంది అని అంటే, దేశం లోపల మాదే ఈ భూభారతి అనేది నీకు ఎక్కువగా వాల్యూ వస్తుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే మేము టోటల్గా దేశంలోని ఉన్నటువంటి రెవెన్యూ విషయాలను కూలంకుషంగా పరీక్షించి ఇక్కడ మేము వాటన్నిటికీ అనుకూలంగా కొత్త రకమైన చట్టం తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఇది మనము వేచి చూద్దాము 15 ఆగస్టు వరకు. 15 ఆగస్టు తర్వాత మరి ఏదో తెలిసిపోతుంది. అది భూభారతి చట్టం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం చూద్దాం.